జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. జగత్ మొత్తాన్ని పాలించే పూరి జగన్నాథుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమే. ఈయన్ను ప్రతినిత్యం యథాశక్తితో స్తుతించిన, నివేదించిన, పూజించిన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు పండితులు. అంతటి ఘన చరిత్ర కలిగిన పూరి జగన్నాథుని ఆలయ విశేషాలతో పాటు రథయాత్ర ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథుడు ఒడిశా రాష్ట్రం పూరిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ పూరి జగన్నాథుడికి ప్రతి ఏడాది రథోత్సవం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ మహోత్సవంలో భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. స్వామివారి రథాన్ని తాకిన, రథాన్ని లాగే తాడును ఒక్కసారి పట్టుకున్న సకల జన్మ పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. మోక్షాన్ని ఇచ్చే స్వామిగా పూరి జగన్నాథుడికి గొప్ప పేరుంది. ఈ పూరి జగన్నాథుడి ఆలయం చతురస్ర ఆకారంలో నిర్మించబడింది. ఒక్కో గోపురం ఎత్తు సుమారు 200 మీటర్లు ఉంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తైన ప్రహరీ గోడలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రధాన గోపురం 58 మీటర్ల ఎత్తులో శంఖం ఆకారంలో ఉంటుంది. గోపురమంచున రెపరెపలాడే జెండాపై సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయ ప్రవేశ మార్గంలో సింహద్వారానికి ఇరువైపులా రాతి సింహాలు కనిపిస్తాయి. ధ్వజస్తంభం దాటిన వెంటనే వీటిని చూడొచ్చు. ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువుతీరి ఉంటారు. ఈ ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. దీన్ని సామాజిక శకం 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. నాటి నగీషీలు చెక్కిన శిలలు ఆలయం చుట్టూ అద్భుతమైన కళా ప్రతిభకు నిదర్శనం. ఆహ్లాదకరమైన గాలి, సువిశాలమైన ప్రాంగణంలో వైష్ణవ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకృష్ణుడు, విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతి ఏటా జగన్నాథుని రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ యాత్ర 9 రోజుల పాటు దిగ్విజయంగా సాగుతుంది. రథయాత్ర ప్రారంభానికి 60 రోజుల ముందు అనగా అక్షయ తృతీయ తిథికి ముందు రోజు నూతన రథ నిర్మాణాన్ని చేపడతారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తగా రథాన్ని తయారు చేయడం ఈ ఆలయంలో మరో విశిష్టత. ఈ రథయాత్ర 5000 ఏళ్ల కాలం నాటి చరిత్ర కలిగినట్టు చాలా గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే పద్మపురాణం, బ్రహ్మపురాణం, స్కంద పురాణాల్లో దీని గురించి స్పష్టంగా ప్రస్తావించారు. 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగరాజు ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథుడి ఆలయాన్ని నిర్మించి నాటి నుండే ఈ రథయాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది ఈ రథోత్సవ కార్యక్రమం. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధి విధియ రోజున పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. రథ నిర్మాణం నుంచి స్నాన పూర్ణిమ మహోత్సవం వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. స్నాన పూర్ణిమ అంటే పూరి జగన్నాథ సమేత బలభద్రుడు, సుభద్రాదేవిలకు అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన 108 కలశాలలో నీటిని నింపి మంత్రంతో ఆ జలాన్ని శుద్ధి చేసి వాటితో అభిషేకిస్తారు. దీన్ని స్నాన పూర్ణిమగా పిలుస్తారు. ఈ నీటిని భక్తులు తమ శరీరంపై ప్రోక్షణ చేసుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని విశ్వసిస్తారు. ఎలాంటి రోగాలున్నా నయమవుతాయని ప్రతీతి. ఈ రథయాత్రలో 3 చెక్క రథాలు ఊరేగింపుగా వెళతాయి. అందులో జగన్నాథుడు, అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడు ఉంటారు. ప్రపంచంలో ఏ ఆలయంలో జరగని వింతైన ఆచారం ఈ పూరి జగన్నాథుని ఆలయంలో చూడవచ్చు. ఆలయంలోని ఉత్సవ మూర్తులను కాకుండా మూల విరాట్లను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఒక్కో రథాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. జగన్నాథుడు ఆసీనులైన రథాన్ని నందిఘోష అని, బలభద్రుడు రథాన్ని తాళధ్వజమని, సుభద్రాదేవి రథాన్ని దేవదలన్ లేదా దర్పదలన అనే పేరుతో పిలుస్తారు. నందిఘోష రథం కదిలేటప్పుడు వృషభం అరిచినట్టుగా పెద్ద శబ్దం వస్తుందని అంటారు పండితులు. అలాగే తాళధ్వజం అంటే తాటి చెట్టు ఆకారంలో ఉండే ఒక రకమైన చెట్టు రథంపై ధ్వజానికి ఉన్న జెండాపై కనిపిస్తుంది. దీనిపై జగన్నాథుని అన్న బలభద్రుడు ఊరేగింపుగా వస్తాడు. దేవదలన్ లేదా దర్పదలన అనగా దర్పాన్ని, గర్వాన్ని నాశనం చేసే దేవత అని అర్థం. జగన్నాథుడి సోదరి సుభద్రాదేవిని పూజించడం వల్ల గర్వం నాశనం అవుతుందని విశ్వసిస్తారు. మహిళలు ఈ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.
జగన్నాథుని రథం విషయానికి వస్తే 46 అడుగుల ఎత్తుతో 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు ఉంటుంది. ఈ 3 రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలపను ఉపయోగిస్తారు. 832 చెక్క ముక్కలను జగన్నాథుడి రథానికి, 763 చెక్కలను బలభద్రుడి రథానికి, 593 చెక్క ముక్కల్ని సుభద్రాదేవి రథం నిర్మాణంలో ఉపయోగిస్తారు. రథోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ 3 రథాలను ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం వద్ద నిలుచోపెడతారు. రథోత్సవం ప్రారంభమైన రోజు నుంచి 9 రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలు చేస్తారు. 9 రోజులు దీక్ష చేయలేని వారు 3, 5, 7, 9 రోజుల్లో ఉపవాసం ఉండి స్వామిని ధ్యానిస్తే సకల పాపాలు తొలగి సంపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల కార్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. పూరి జగన్నాథుడు తన అత్తారిల్లు అయిన గుండీచా ఆలయానికి వెళ్లి కొన్ని రోజులు గడిపి తిరిగి తన ఆలయానికి చేరుకుంటాడు. దీన్నే బహుదా యాత్ర అని అంటారు. జూన్ 27న జగన్నాథుని ఆలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర జూలై 5న గుండీచా ఆలయం నుండి తిరుగు పయనమవుతుంది. ఈ 9 రోజుల పాటు సాగే యాత్రను చూసేందుకు, అందులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రథం తాడును ఒక్కసారి తాకితే మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తూ ఈ మహోత్సవంలో పాల్గొంటారు. ఇది పూరి జగన్నాథుని రథోత్సవం ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలిపే మరిన్ని వీడియోలను చూడటం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.